హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీలో తెలుగమ్మాయి. ఇంక వీడియోలోకొస్తే ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే రోజు నా రొటీన్ ఎలా అయిందనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. మార్నింగే నేను హెయిర్‌కైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. నేను యూజ్ చేసిన హెయిర్ ఆయిల్ గురించయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను యూజ్ చేస్తున్న ఆయిల్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అండి. ప్యూర్ కొబ్బరి నూనె ఉంటది కదా! కొబ్బరి నూనెలో కలబంద, వేపాకు, తులసాకు, ఉసిరికాయి, ఆనియన్స్, కరివేపాకు, ముద్దమందారం పువ్వులు, ముద్దమందారం ఆకులు, లవంగాలు, ఫ్లాక్స్ సీడ్స్, రోజ్ పెటల్స్ ఇవన్నీ గుప్పెడు క్వాంటిటీతో 1 ½ లీటర్ ఆయిల్‌లో వేసుకొని గ్యాస్ స్టవ్ పైన సిమ్‌లో పెట్టి 20 మినిట్స్ మరిగించుకోవాలి ఆయిల్‌ని. ఆయిల్ మరిగించుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి అస్సలు మరిగించొద్దండి. ఆయిల్ అంతా మాడిపోయిన స్మెల్లొస్తది. అలాగే మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం నల్లగా మాడే వరకు మరిగించుకోవాలి. ఆయిలు చల్లగా అయిపోయిన తర్వాత పిప్పు, ఆయిలు సెపరేట్ చేసుకోవాలి. ఆయిలు, పిప్పు సెపరేట్ చేసుకున్నప్పుడు జల్లెడలు యూజ్ చేస్తారు చాలామంది. అలా యూజ్ చేసినట్టయితే పిప్పు గూడా దిగిపోద్ది. లేదంటే అసలు ఆయిల్ గూడా దిగే ఛాన్స్ ఉండదు. ఏదైనా కాటన్ క్లాత్ ఉంటది కదా! పల్చటి కాటన్ క్లాత్ అది యూజ్ చేసి పిప్పు, ఆయిలు సెపరేట్ చేసుకోండి. ఈజీగా అయిపోతది. ఈ ఆయిలయితే మనకి ఎన్ని మంత్స్ అయినా నిలవుంటది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ రాసుకుంటే ఒత్తుగా, నల్లగా, పొడవుగా ఉంటదండి. హెయిర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. హెయిర్ ఫాల్ అనేది అస్సలుండదు. సో, ఒకసారయితే ట్రై చేయండి ఇలాగా. ఈ ఆయిల్ చిన్న పిల్లలకు గూడా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేను మా అశ్వికి అయితే ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను. తను పుట్టేటప్పుడైతే అసలు హెయిరే ఉండేది కాదు. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఒత్తుగా పెరగడం స్టార్ట్ అయింది మా అశ్వికి కూడా. కమింగ్ టు ద వీడియో నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత అశ్వి కోసం అయితే ఒక ఎగ్ బాయిల్ చేశాను. పీల్ అది తీసేస్తే తనైతే కూర్చొని ఎగ్ తింటుంది. తనకి ఎగ్స్ అంటే చాలా ఇష్టము. సో, అందుకనే తను వేడిగా ఉన్నా కూడా కాలిపోయినా కూడా తినేస్తుంది. తనకైతే ఎవ్రీడే మార్నింగ్ ఎగ్ అయితే కంపల్సరీ ఇస్తాను. నార్మల్‌గా అయితే ఎవ్రీడే టిఫిన్ చేసిన తర్వాతే తనకి ఎగ్ ఇస్తాను. ఈరోజు సండే అవ్వటంతో లేట్‌గా లేచాము. అందులోని ఇడ్లీ ప్యాటర్న్, దోస ప్యాటర్న్ ఇంట్లో లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక లేట్ అయింది. అప్పటికే 8 అయిపోయింది. తను రోజు 8కే టిఫిన్ చేస్తది. 8 దాటిందంటే అస్సలు ఉండలేదు. ఆకలేసేస్తది. అందుకనే ప్రెజెంట్‌కైతే బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను. నేను ఈరోజు టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్‌లోకి. టమాటా రైస్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేనెలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారయితే ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకైతే చాలా బావుంటదనే అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కుక్కర్‌లోనే వండుతాను. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, ఇలాచీలు 2 వేసుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా ఉంటే కొంచెం గరం మసాలా వేసుకొని టమాటాలు దగ్గరికి మగ్గేలాగా వేపుకోవాలి. అందులోనే నా దగ్గర కొంచెం నెయ్యుంటే నెయ్యి గూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఒస్తది టమాటా రైసు. ఈ టమాటా రైస్‌ని చాలా వేరియేషన్స్‌లో కూడా చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే చాలామంది చేసేది టమాటా పేస్ట్ చేసుకొని దాన్ని ఆయిల్‌లో దగ్గరికి మగ్గిన తర్వాత అందులోనే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఏపుకుంటారు. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత రైస్ గూడా వేసుకొని విజిల్స్ వేయించుకుంటారు. చాలామంది అలా చేస్తారు. నేనైతే పేస్ట్ ఏమి ఏసుకోకుండా ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి దగ్గరికి ఆయిల్‌లో మగ్గేంత వరకు వేయించుకొని అందులోనే మసాలా దినుసులు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇంకిక్కడొచ్చేసి విండోస్‌కి కర్టెన్స్ లేవంటే నిన్న బయటికి వెళ్లి షాప్‌లో విండో కర్టెన్స్ తీసుకున్నాను. బ్రౌన్ కలరు 3 విండో కర్టెన్స్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా నచ్చాయి. సాఫ్ట్‌గా కొంచెం థిక్‌గా ఉన్నాయి. వాషబుల్లే. ఈ విండో కర్టెన్స్ ఈచ్ వన్ 300 చెప్పారు. ఫైనల్‌గా అయితే 3 తీసుకునేసరికి 250 ప్రైస్‌న ఇచ్చారు. క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. చూడ్డానికైతే క్వాలిటీ పరంగా పట్టుకున్నా గూడా థిక్‌గా చాలా బాగున్నాయి సాఫ్ట్‌గా. ఒకసారి వాష్ చేసిన తర్వాత చూడాలి దాని క్వాలిటీ ఎలా ఉంటదనేది తెలుస్తది. ఇంకిక్కడొచ్చేసి టమాటా రైస్ అయితే అయిపోయింది. టిఫిన్ అయితే ఈరోజు ఇదే టమాటా రైసే. ఈలోపే అశ్వికి ఒక ఎగ్ ఇస్తే ఎగ్ అయితే తిన్నది. ఇప్పుడు టమాటా రైస్ పెట్టిస్తే తనైతే తినేసింది. నేను గూడా పెట్టుకున్నాను టమాటా రైసు. తింటూ వర్క్ అయితే నాకు స్టార్ట్ చేశాను ఈరోజు.
ఇంకా సండే కూడా నార్మల్ డే లాగే గడిచిపోయింది. నార్మల్గా అయితే సండేనే ఫ్రీగా ఉంటాం అనుకుంటాం కానీ అస్సలు కుదరని పని అది. ఇంకా నార్మల్ డేస్లోనే కొంతవరకైనా ఖాళీగా ఉంటాము. సండే వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఈరోజు నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వంట చేసుకోవడం, ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం, సామాన్లన్నీ సర్దుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం, అవి మడత పెట్టుకోవడం, అలాగే మాపింగ్ పెట్టుకోవడం, ఈ వర్క్స్తోనే అయిపోయింది ఈరోజు అంతా. ఆఫ్టర్నూన్ కూడా కుకింగ్ ఏం చేయలేదండి. హైదరాబాద్లో ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి, అసలు గ్యాప్ అయితే ఉండట్లేదు. ఆఫ్టర్నూన్కి కొంచెం టమాటా రైస్ ఉంటే అశ్వినీను ఇంకా అదే తినేసాము. ఈవినింగ్ అయితే అశ్వి కోసం స్నాక్స్ ఏం లేవని చెప్పేసి శనగపిండి పకోడీ అయితే తన కోసం అయితే వేస్తున్నాను. మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలు కంప్లీట్గా స్టాప్ చేసాము. ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను నేనైతే. ఈ సండే మీకు ఎలా గడిచింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఈ మన వీడియోస్ని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. అలాగే లాస్ట్ వీడియోలో ఒక సజెషన్ అయితే అడిగాను మీకు, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి. అదైతే కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మోస్ట్లీ చేయడానికే ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం షేర్ చేయండి. శనగపిండి పకోడీ అయితే నార్మల్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను, పెద్దగా స్పెషల్గా ఏం ప్రిపేర్ చేయట్లేదు. కొంచెం శనగపిండి తీసుకొని అందులో సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లము వేసుకొని తగినంత సాల్ట్, వాటర్ వేసుకొని పల్చగా కలుపుకున్నాను నేనైతే. కొంతమంది ఆనియన్ పకోడీకి తిక్కుగా కలుపుకుంటారు, నేనైతే పల్చగా కలుపుకున్నాను. ఎందుకంటే మెత్తటి పకోడీ చేయడం కోసమని. గట్టి పకోడీ కోసం అయితే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది పకోడీ. ఈ పకోడాని వేరే వేలో ఎలా చేసుకోవాలో తెలిస్తే కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ఇలా ఒక్కటే చేయడం తెలుసు, వేరే డిఫరెంట్గా అయితే నాకు అసలు తెలియదండి. ఎప్పుడు చేసినా నేను ఇలానే చేసుకుంటాను. ఇంకా మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే కంపల్సరీ స్నాక్స్ అవి వచ్చి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి, లేదంటే బయట ఫుడ్ కొనేసి ఇంట్లో పెట్టాలి. ఇంకా నేను బయట ఫుడ్ అయితే ఇవ్వడానికి అస్సలు ఇష్టపడనండి. ఇంట్లోనే ఏదో ఒకటి వచ్చిన దాంట్లో చేసి పెట్టడానికే చూస్తాను. నాకైతే కుకింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాగే నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే స్నాక్స్ అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే నాకు వచ్చి చేయటము. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మాత్రం అందులో చాలా ఐటమ్స్ అయితే చేశాను. మన వీడియోస్లో అయితే డైలీ రొటీను అలాగే కుకింగ్ వీడియోసే ఉంటాయి. కంటెంట్ ఇంకా మోస్ట్లీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కొంచెం షేర్ చేస్తే నేను కూడా ఇంకా డిఫరెంట్గా థింక్ చేసి పెట్టడానికి చూస్తాను. నెక్స్ట్ వీడియోలో నా జాబ్ గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పార్ట్ టైమ్గా చేయాలి అనుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. షేర్ చేసుకోవాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.